బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అరెస్ట్ అయిన 6గురిలో 5గురి బ్యాంకు ఖాతాలు పోలీసులు స్తంభింపజేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఖాతాలకు బదిలీ అయిన నగదు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు కోర్టులో ఇవాళ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వారిలో నటి హేమతో కలిపి 8 మందిని నేడు విచారణకు రావాలని సిసిబి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, దీంట్లో అప్డేట్స్ ఏంటి? షీలా, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇవాళ విచారణ కొనసాగనుంది. విచారణకు సంబంధించి చూసుకుంటే ఏదైతే డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 86 మందికి పాజిటివ్ వచ్చిందో, పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా 2 రోజుల క్రితమే నోటీసులు కూడా అందజేశారు. ఇవాళ అంటే సోమవారం ఇవాళ విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులో కూడా పేర్కొన్నారు. ఏదైతే విచారణకు హాజరు కాకపోతే మాత్రం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపు ఈ నెల 19వ తేదీన బెంగళూరు జిఆర్ఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ అనేది జరిగింది. రేవ్ పార్టీ జరిగిన సందర్భంలో దాదాపు 150 మందికి పైగా కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు ఎక్సోటిక్ పిల్స్ తో పాటు కొన్ని ఏదైతే హెవీ డ్రగ్ కూడా ఇందులో వాడినట్టుగా గుర్తించారు. అయితే 500 రూపాయల నోటు పెట్టుకొని మరి కూడా ఏదైతే డ్రగ్స్ ను సేవిస్తున్నట్లుగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా ఫామ్ హౌస్ లో పార్టీ భాగోతాన్ని మొత్తం కూడా ఏదైతే పట్టుకున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే 86 మందికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి కూడా ఈ కేసులో దాదాపు ఏదైతే జిఆర్ఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ నిర్వహణకి కారణమైన 6 నిందితులైన ఎవరైతే వాసుతో పాటు అరుణ్ కుమార్, గోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా పోలీసులు ఏదైతే అరెస్ట్ అయితే చేశారో, అయితే గత చాలా రోజుల నుంచి కూడా జిఆర్ఆర్ ఫామ్ హౌస్ వేదికగా కూడా ఈ పార్టీలు నిర్వహిస్తున్నారు. పార్టీలకు సంబంధించి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు ఏంటి అన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు కస్టడీలో తీసుకొని విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ కస్టడీకి సంబంధించి కూడా ఏదైతే బెంగళూరు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే 6 నిందితులకు సంబంధించి కూడా 5 నిందితుల బ్యాంక్ అకౌంట్లన్నింటినీ కూడా పూర్తిగా ఫ్రీజ్ చేశారు. దీంతో ఏదైతే ఎవరెవరి ఖాతాల్లో ఎంత ఉందని కూడా బెంగళూరు పోలీసులు విచారణ చేయగా వాసు ఖాతాలో ప్రధాన నిందితుడైన వాసు ఖాతాలో దాదాపు కోట్లలో అమౌంట్ ఉండడంతో పూర్తి స్థాయిలో పోలీసులు ఆశ్చర్యపోయారు. దీంతో వాసుతో పాటు నిందితులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఏదైతే డ్రగ్స్ సంబంధించి ఎన్నిసార్లు పార్టీలు నిర్వహించారు, ఎక్కడెక్కడ నిర్వహించారు, ఎవరెవరు హాజరయ్యారు, ఇప్పటికే ఆ జిఆర్ ఫామ్ హౌస్ తో పాటు ఆ చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ కూడా బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా సినీ నటి హేమతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలువురు ఉండడంతో వారికి కూడా నోటీసులు అందించారు. హేమ ఇవాళ విచారణకు హాజరవుతుందా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. శీలా, రైట్, థ్యాంక్ యూ అమర్.